చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ఇదైతే 11 కిలోమీటర్స్కి 88 రూపీస్ ఇచ్చింది మామ ఓవర్లో. మన సెకండ్ ఛానల్కి ఒక మంచి నేమ్ పెడుతుంది అని. సో ఆలోచించండి, బాగా ఆలోచించి మంచి నేమ్ పెట్టినావు. నెట్ అవ్వట్లేదు మామ, నెట్ అవ్వట్లేదు ఆవిడది. హాట్స్పాట్ ఆన్ చేసా అయినా హాట్స్పాట్ కూడా అవ్వట్లేదు ఆవిడకి. ఇంకా మనం ఏమని చేస్తాం చెప్పు. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ వచ్చిన నేను ఓలా ఆన్లైన్ చేశాను. సో ఓలాలో రైడ్ అయితే పడుతుంది. అండ్ ఇది ఫస్ట్ రైడ్ డ్రాప్ వచ్చేసి 18 కిలోమీటర్స్ మా బాచ్పల్లి టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అండ్ మన ఛానల్ కావాలన్నా కొత్తగా వచ్చుంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అది వస్తుంది. అండ్ బైక్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం అందరూ ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకుని రైడ్ చేయండి. బీ సేఫ్, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి బైక్ డ్రైవ్ చేసినప్పుడు. అంటే ఇదైతే గంట చూపిస్తుంది మామ, 1 అవర్ చూపిస్తుంది 18 కిలోమీటర్స్కి. అంత ట్రాఫిక్ ఉంది. $199 అండి. ఒక్క నిమిషం, ఇదిగోండి. ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయిపోయిందండి, లేదంటే తొందరగానే తీసుకొచ్చేది. ఇవాళ బాగా కొంచెం ఎక్కువగా ఉన్నదండి. సో ఓకే, థ్యాంక్ యూ. సో 18 కిలోమీటర్స్కి ఓలాలో 199 అంటే 200 ఇచ్చాము. ఊబర్ కూడా ఆన్లైన్ చేయాలి నేను ఇప్పుడు. ఊబర్ ఆన్లైన్ చేయాలి. ఊబర్ ఆన్ చేద్దాం అనుకున్నా, అందులోకి దీంట్లో రైడ్ పడ్డది. ఫస్ట్ ఇది ఆన్ చేసాం ఓలా. సర్లే ఇంకా ఆన్ చేద్దాం అనుకున్నాను. సర్లే అలాగే దింపేసాక ఆన్లైన్ చేద్దాం. మళ్ళీ ఒకవేళ ఆన్ చేసి ఉందనుకో దీంట్లో రైళ్ళు పడుతూనే ఉంటాయి. మళ్ళీ ఏముంది, యాక్సెప్ట్ చేయలేదు అనుకో, ఎందుకు అలా వదిలేయడం. అదేదో అక్కడికి వెళ్ళి కస్టమర్ దింపేసాక చేద్దాం అని చెప్పేసి ఇంకా చేయాలి. ఇప్పుడు చేసాం, చూద్దాం. సో ఇది 14 కిలోమీటర్స్ మా అక్కడి నుంచి. ఎక్కడి నుంచి అంటే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి బంజారా హిల్స్ 14 కిలోమీటర్స్కి 143 రూపీస్. ఓకే, ఆల్మోస్ట్ 8 రూపీస్ ఖర్చు చేస్తున్నాను. 143 రూపీస్. ఓవర్ ఇది 0278. ఓకే. సో ఈ డ్రాప్ అయితే 18 కిలోమీటర్స్ ఉంది. ఎక్కడి నుంచి ఇది బంజారా హిల్స్ టు కోకాపేట్. ఎండ అయితే మోత మూగిపోతుంది మామ. అయితే ఎందుకని మామూలుగా మొత్తం తడిచిపోయాను నేను లోపల. మొత్తం చాలా ఎండ ఎక్కువ ఉంది. అలా దీనికి ఎంత 18 కిలోమీటర్స్కే ఊబర్లో 158 రూపీస్ ఇచ్చాడు. సో నేను కస్టమర్ని తీసుకొచ్చాను ఇప్పుడు. అయితే ఆవిడ చాలా అంటే చాలా అందంగా ఉంది. అయితే ఆమెను అడిగా, షూట్ తీసాను, తీసిన తర్వాత నేను ఇలా తీసుకున్నాను, సో అది వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అంటే నో అన్నది. నీకు పెట్టద్దు అన్నారు కదా, సరే పెట్టద్దు అన్నారు కదా, మనం పెట్టకూడదు, తప్పదు.
ఓకే జస్ట్ నో పడ్డది. సో ఇదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మియాపూర్ అనుకుంటున్నా. మియాపూర్ అనేది చూపించింది అనుకుంటుంది. మియాపూర్ అనుకుంటా. చందానగరం ఏదో చూపించింది, సరిగ్గా చూడలే నేను. అండ్ దీని డిస్టెన్స్ వచ్చేసి యాజ్ యూజువల్ 20 కిలోమీటర్స్ ఉంది. సో కస్టమర్ కూడా పికప్ చేసేసుకున్నా, వెళ్ళి డ్రాప్ చేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అదే మన సెకండ్ ఛానల్కి ఒక మంచి నేమ్ పెడుతుంది అని. సో ఆలోచించండి, బాగా ఆలోచించి మంచి నేమ్ పెట్టను, కొంచెం బాగుండాలి నేమ్. సో మంచి నేమ్ సెలెక్ట్ చేయండి. నేను నేమ్ సెలెక్ట్ చేస్తున్నా, నాకు అదే అనిపించట్లేదు. సో మీరు కూడా ఏమైనా కామెంట్లు చేశారు అనుకో, సో దాన్ని బట్టి నేను ఏం పేరు పెడితే బాగుంటుంది అనేది ఆలోచిద్దాం. అనంతరం మీకు తెలిసిన పేరు మీరు చెప్పండి, నాకు తెలిసి నేను చెప్తా ఉంటా. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెట్ అవ్వట్లేదు అమ్మ, నెట్ అవ్వట్లేదు ఆవిడది. హాట్స్పాట్ ఆన్ చేసా, అయినా హాట్స్పాట్ కూడా అవ్వట్లేదు ఆవిడకి. ఇంకా మనం ఏమని చేస్తాం చెప్పు? మన చేతిలో ఉన్నది మనం చేస్తాం, మన చేతిలో లేని మనం ఏం చేయలేం కదా. 20 కిలోమీటర్స్కి 181 ఇచ్చింది. 3907 తొందరగా వెళ్ళాలి. తొందరగా అంటే అబ్బో, ఇటువైపు లేదు, దారిలేదా? సో ఇదైతే 11 కిలోమీటర్స్ ఉందమ్మా డ్రాప్. ఇది మూసాపేట అంట. చందానగర్ కాడ నుంచి మూసాపేట అంటే 2 కిలోమీటర్లు. ఐడియా ఉంది ఏదన్నా మెయిన్ అదే పోయి మెయిన్ ఏముంది మొత్తం మ్యాపే. సో ఇదైతే 11 కిలోమీటర్స్కి 88 రూపీస్ ఇచ్చింది ఓవర్లో. నాకు 98-99 చూపించింది. ఓకే, థ్యాంక్ యూ. $102 అండి. సో ఇది 10 కిలోమీటర్స్ మామ. 10 కిలోమీటర్స్కి 102 ఇచ్చింది ఓవర్లో. ఛార్జింగ్ ఒకటి అయిపోయింది. నేను వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్.